హాయ్. ఎట్లుంది న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ రెజల్యూషన్ నా పరంగా అయితే అమ్మాయిల గురించి తెలిసిందే. ఒక ఏజ్ వస్తే పర్టికులర్గా పెళ్లి సంబంధాలు అది ఇది అని అంటారుగా. సో నేను ఈ 2025ని చాలా సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నా. ఒక్క ఇయర్ నేను కష్టపడినా అంటే ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకో అవసరం లేదు. నా పేరెంట్స్కైనా సరే, నా అన్నకైనా, నా తమ్ముడికైనా, నా పరంగా నా వాళ్ళకి ఎవరికైనా సరే వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం నేను ఇవ్వకుండా ఈ 2025ని ఫుల్గా సెట్ చేసేసి మంచి స్టేజ్లో ఉండాలి అంతే. ఫుల్ వర్క్ హాలిక్లో. 25తో ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు? 2024లో 2024 నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. సారీ, 2023 నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాను, చాలా మందిని చూసాను, సిట్యుయేషన్స్ చాలా ఫేస్ చేసి వచ్చా. 23 ఒక లెసన్ నేర్పిస్తే 24కి దాని అమ్మ మొగుడిని చూపించింది నాకు. సో చాలా చూసి ఉన్నా 2025 ఒక లెవెల్లో సెటప్ చేసుకున్నా. దాని మీదనే వర్క్ చేస్తాం ముందు. అలా అంతా మంచిగా జరగాలని కోరుకుందాం. అయితే ఈ 2024లో నువ్వు ఫేస్ చేసిన బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే ఏదని చెప్తావు? బ్యాడ్ సిట్యుయేషన్ ఏంటంటే నేను ఈ వీడియో రూపంగా అందరికీ చెప్తున్నా. ఒక సిట్యుయేషన్లో నా కోపం వల్ల, లేకపోతే అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, నాకు యాక్చువల్గా కోపం చాలా ఎక్కువ. ఒక సిట్యుయేషన్లో నేను చేయని తప్పుకి చిన్న విషయాలే నా మీద జస్ట్ అలా మాటలు విసిరారు. అది నాకు నచ్చక నేను జాబ్లో నుంచి బయటకు వచ్చేసా. మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు, లిటరలీ తెలీదు. న్యూస్ అనలిస్ట్గా నేను కాగ్నిజెంట్లో ఇచ్చాను, ఇంటర్వ్యూ ఇచ్చాను, ఓకే అయింది. లాస్ట్ మినిట్లో నా పాన్ కార్డ్ డమ్మీ పాన్ కార్డ్ అని చెప్పేసి తీసేశారు. అంటే నా ప్రొఫైల్ని తీసేశారు, మొత్తానికి క్యాన్సిల్ చేసేసారు. ఆ విషయం నాకు తెలిసిన తర్వాత నాకు తోచిన విధంగా నేను చాలా జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను, కానీ చిన్న జాబ్స్ కాదు, వేరే టెక్నాలజీస్ మీద. కానీ అవి అవ్వట్లేదు. మా మమ్మీ వాళ్ళకి చెప్పుకోకుండా 2 months నేను దాచిపెట్టుకున్న డబ్బులతోనే హాస్టల్ ఫీజు కట్టుకున్నా. హాస్టల్లో ఎవరైతే ఆంటీ ఉంటారు కదా, ఓనరు, ఆవిడ ఏం చేసింది, ఒకరోజు నువ్వు నా మీద ఏదో చెప్తున్నావు అంట, నాకు ఎవరో వచ్చి చెప్పారని చెప్పేసి నా దగ్గరకు వచ్చి గొడవాడింది. ఆ టైంలో వెనక ముందు చూసుకోకుండా నేను ఉన్న సిట్యుయేషనే చాలా వరస్ట్, మళ్ళీ ఆవిడొచ్చి ఇది చేయటం అది నాకు నచ్చలేదు. యాక్చువల్గా ఆవిడ మీద కొంచెం ఫైర్ అయిపోయి ఆవిడ్ని కొట్టేదాకా వెళ్ళింది, లిటరల్లీ కొట్టేదాకా వెళ్ళింది. తర్వాత మా అక్కకి కాల్ చేసి ఇది సంగతి అంటే, ఫస్ట్ నీ కోపాన్ని తగ్గించుకో, ఆవిడేం మాట్లాడుతుందో విను, దాని తర్వాత మనం మూవ్ ఆన్ అవుదాం అని చెప్పేసానని జస్ట్ ఒక 5 minutes అలా కూర్చున్నా. మా అక్క వచ్చింది, కొంచెం మా అక్క వచ్చి మొత్తం సెట్ చేసేసింది అనమాట. యాక్చువల్గా ఆవిడ ఏంటంటే, అమ్మాయిల హాస్టల్లో అబ్బాయిలకి ఏం పని చెప్పండి, అబ్బాయిలను తీసుకొని వచ్చి ఫైట్ చేశారు, షీఈస్ డూయింగ్ సంథింగ్. కానీ అక్కడ నన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేసింది. నేను చూసా ఆల్రెడీ. ఇప్పుడు చూసిన వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని ఎప్పటికైనా బయటకు పంపించాలని చూస్తారు, అవునా కాదా? వీళ్ళుంటే వీళ్ళ వల్ల ఎప్పుడైనా సరే మనకి డ్యామేజ్ ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది అని చెప్పేసి అలా చేసింది ఆవిడ. ఆ విషయంలో నేను అసలు మర్చిపోలేను నా లైఫ్లో కూడా. చాలా చేసింది. జాబ్ రిజైన్ చేసినప్పటికీ దాని తలదన్నే జాబ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో కంగ్రాచులేషన్స్. అండ్ సో హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగిందంటే ఏదని చెప్తారు? 2024లో ది హ్యాపీ మూమెంట్ ఏంటంటే, నా కళల ప్రపంచంలో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నా, దట్ ఈస్ జర్నలిజం. మాస్ కమ్యూనికేషన్ ఐడియానే ఉంటుంది కదా. సక్సెస్ఫుల్గా ముందవుతున్నా. 2025లో కుంభస్థలాన్ని కొట్టాలని నేను ఫిక్స్ అయిపోయినా. సో ఏం చెప్తావు, న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంకా 4 daysలో. సో చాలామంది తెలిసిందే, మనం రెగ్యులర్గా చూస్తుంటాం న్యూసెస్లో, అంటే ఎక్కువగా తాగేసి డ్రగ్స్ తీసుకొని యాక్సిడెంట్లు ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వారికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో అలాంటివి జరగకుండా వాడికి వీడికి నేనేం చెప్పాలి కానీ, మీకేమనిపిస్తే అది చేయండి. మ్యాక్స్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, ఒక పీస్ఫుల్ వైబ్ ఉన్న పాజిటివ్ ప్లేస్లో మీరు కూర్చొని జస్ట్ ఒక 15 minutes to 20 minutes కూర్చోండి చాలు. ఆ ఇయర్ మొత్తం మీకు మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అందరికీ అడ్వాన్స్. ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారు రా అని అంటారు, నేను ఏం చెప్పను, మీరే వేసేసుకోండి తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ సార్. హలో అండి. హాయ్ మేడం. హలో అండి. సార్ ఏంటి న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటంటే ఏం చెప్తారు? రెజల్యూషన్ అంటే ఏం లేదు, జస్ట్ క్యాలెండర్లో చేంజ్ అవుతుంది అంతే. కాబట్టి జస్ట్ అంతే, ఇంకా యాజ్ యూజువల్ జస్ట్ ఆ రోజు ఒక రోజుని ఎంజాయ్ చేసేసి ఫ్యామిలీతో యాజ్ యూజువల్గా ఆఫీస్ వర్క్స్, ఫ్యామిలీ వర్క్స్ అంతే. మేడం మీరు? నాదే అంతే అండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. సో ఎట్లా గడిచింది సార్ ఈ 2024 అంతా, ఎట్లా నడిచింది అంతా?
యాక్చువల్గా ఈ 24 అంతా ఇది ఒక 1 ఇయర్ లాగా లేదు, నాకైతే ఒక 1 మంత్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఒక 24 అయిపోయింది అన్నట్లు అనిపించింది, బట్ అప్పుడే 25 వచ్చేసింది. బట్ ఓకే, హ్యాపీ. ఓకే, ఆఫ్టర్ 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇప్పటికే ఏమన్నా చేంజెస్ ఏమైనా అయినాయా సార్? మామూలు రెగ్యులర్గా మనం చూసే గవర్నమెంట్లో కావచ్చు, మామూలుగా ప్రజెంట్ మనం ఇవన్నీ చూస్తున్నాం కదా, రోడ్లు ఇవన్నీ ఎట్లుంది? నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ నుంచి ఉంటున్నా. లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే ఈవెన్ ట్రాఫిక్ పరంగా కానీ, ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువైంది, బట్ డెవలప్మెంట్ చూసుకుంటే బాగానే ఉన్నాయి, ఫ్లైఓవర్స్ కానీ అన్నీ కానీ. సో ఓకే, డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఎట్లుంది సార్ ఈ 2024లో మీరు ఫేస్ చేసిన టఫ్ సిచ్యువేషన్ ఏదని చెప్తారు? 2024లో టఫెస్ట్ అయితే నాకైతే అంతగా టఫ్ సిచ్యువేషన్స్ అయితే ఏమనిపించలేదు. బట్ లాస్ట్ 5 ఇయర్స్లో చెప్తే కరోనా టైంలో కొంచెం, అంటే ఈవెన్ జాబ్స్ పరంగా కానీ, కొన్ని రోజులు శాలరీ ఆగడం కానీ ఇలాంటివి అంతే. ఈ 24లో అయితే ఆల్ గుడ్. హ్యాపీ మూమెంట్ సార్, హ్యాపీ మూమెంట్. 24లో హ్యాపీ మూమెంటా? 24లో హ్యాపీ మూమెంట్ అంటే పెద్దగా ఇంకా కిడ్స్ అంతే. నాకేంటంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎక్కువ కోవిడ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంటున్నా. కిడ్స్తో టైం స్పెండ్ చేయడానికి నాకు మంచిగా కుదురుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మీకు నేను అనుకున్నది ఈ ఇయర్లో నేను మా హస్బెండ్తో చేయించుకున్నానండి. అదే నేను ఎప్పటి నుంచో చేయాలి అని ఒకటి అనుకుంటున్నాను, అది మా హస్బెండ్తో ఈ ఇయర్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అండ్ అట్లానే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, సో చాలామంది ఆ రోజు ఫుల్గా డ్రింక్ చేసి డ్రగ్స్ తీసుకొని హెవీగా రోడ్ల మీద తిరుగుతూ యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో ఏం చెప్తారు అలాంటి వారికి? బయటకు ఏం లేదు, ఈ న్యూ ఇయర్ అన్నది అందరూ ఎంజాయ్ చేయాల్సిందే. తాగొద్దండి, తిరగొద్దండి అని అయితే చెప్పం కానీ, బట్ సేఫ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తాగి మీ ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళు, ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నో ప్రాబ్లం, నువ్వు తాగావు నువ్వు తిరిగావు అనుకోవచ్చు, కానీ నీ వల్ల పక్కన వాళ్ళ ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేస్తే ఓకే. థ్యాంక్ యూ. హలో గాయస్, ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ అంటే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా, అంటే వాళ్ళ చేదు అనుభవాలన్నీ వదిలేసి కొత్తగా ఒక రెజల్యూషన్ అయితే పెట్టుకుంటారు. సో మీరేం పెట్టుకుంటారో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు పబ్లిక్ టాక్ అయితే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రదర్. హాయ్. ఏంటి ఈ న్యూ ఇయర్కి నీ కొత్త రెజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్కి రెజల్యూషన్ అంటే ఇప్పటివరకు సినిమాలు చూసి చెడిపోయాను, ఇంకా సినిమాలు చూడకూడదు అనుకుంటున్నా. ఎట్లా మహేష్ బాబు సినిమా 2029లోనో 2028లోనో వస్తుంది. 3 ఇయర్స్ వరకు ఇంకా మూవీస్ చూసేది లేదు. ఈ ఇయర్ ఎండ్ మళ్ళీ గుంటూరు కారం స్టార్ట్ అయింది, గుంటూరు కారంతోనే ఎండింగ్ కూడా గుంటూరు కారంతోనే ఇచ్చేస్తున్నాం. ఇక సుదర్శన్కి వెళ్ళాల్సిందే. ఎందుకని బ్రదర్, ఎందుకని మూవీలు చూడకూడదని ఎందుకని పెట్టుకున్నావు? మూవీస్లో ఏం లేదు, టైం పాస్ అనుకుంటుంది, ఎంటర్టైన్మెంట్ అని వెళ్ళిపోతున్నాం. దృష్టి మొత్తం వాటి మీదే, టైం వేస్ట్ అయిపోతుంది. టైం పాస్కి వెళ్తాను, టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంక వెళ్ళకూడదు అనుకున్నాం. ఇంట్లో ఎట్లా మహేష్ బాబు లేడు, కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తారు, చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేయడమే. కెరీర్ మీద ఫోకస్ చేయాలంట. సో ఇప్పటివరకు కెరీర్ మీద ఫోకస్ చేయలేదా? ఫోకస్ చేసినాం, కానీ ఈ మధ్యలో క్రికెట్ సినిమా అనేది డిస్ట్రాక్షన్. ఎట్లా జగన్ కూడా ఓడిపోయిండు, ఇంకా చేసేది ఏం లేదు ఇంకో 5 సంవత్సరాలు, ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా ఎట్లుంది బ్రదర్ ఈ 2024 అంతా ఎలా గడిచింది? 2024 అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇలా బీటెక్ అయిపోయి కోచింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రెజెంట్ సిచ్యువేషన్ అర్థం కావట్లా. అంత ఫాస్ట్ కళ్ళు మూసుకునే లైట్ ఫాస్ట్ అయిపోయింది. ఎట్లుంది బ్రదర్ ఈ 2024లో నువ్వు ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే ఏదని చెప్తావు? 2024లో నేను ఫేస్ చేసిన టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే వాడు మా కాలేజ్ డీన్ గాడు, వాడు హెచ్ఓడి. ఇప్పుడు 3 సార్లు వెళ్ళా కాలేజ్కి సర్టిఫికేట్ల కోసం, మిస్టేకులు పడ్డాయని చెప్పి 3 సార్లు తిప్పారు. నా కొడుకు కనబడితే మాత్రం సావగొడతా ఇప్పటికీ. ఇలా ఇప్పుడు 2025లో వెళ్ళాల్సి వచ్చింది, 24 కంప్లీట్ అయిన 25లో వెళ్ళాల్సి వచ్చింది సర్టిఫికేట్ల కోసం. నా కొడుకుని ఏమన్నా మరి అంటే ఎన్నాగా నాకు అర్థం కాదులే, కానీ ఆడ తమిళనాడులో తెచ్చిండు. అదే నా బాధ, సర్టిఫికేట్ ఎన్నిసార్లు పోవాలని నా బాధ. ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు, ఇంకా తిప్పుతూనే ఉన్నారు. హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగిందంటే ఏమని చెప్తావు? హ్యాపీ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. అంటే 2024లో మేము ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం అనుకున్నాం గోవా ట్రిప్ వేయాలి, వేరే ట్రిప్ వేయాలి, అటు ఇటు అని. అది ఎప్పుడు అవ్వలేదు. కానీ 2024లో ఏంటంటే ఇంకా బీటెక్ అయిపోయే టయానికి మేము ఎప్పటిదాకా ఏం తిరగల. సరే ఎట్లయినా తిరగాలని చెప్పి 1 మంత్ వరకు అటు చాలా ప్లేసెస్ కవర్ చేసాం. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే బ్రదర్, అయితే మరి న్యూ ఇయర్ అయితే రాబోతుంది కదా, సో ఏం చెప్తావు ఈ న్యూ ఇయర్కి? ఈ న్యూ ఇయర్కా చెప్పేది ఏం లేదు, ఆర్జీవీ లాగే ప్రతి ఇయర్ ఏదో కొత్త జరిగిద్ది అనుకుంటారు, కానీ ఏం జరగదు. అలా అనుకునే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ సేమ్ టీమ్. 2024 అంతా ఎలా గడిచింది? ఏమో అన్న అసలు చూసి చూడనట్టు ఆయన రోజులు గడిచిపోయినాయి. రోజులు గడిచిపోయినాయా? సో ఏం చేస్తుంటారు అన్న
జాబ్ లేకపోతే ఏ జాబ్ లేదు ఏం లేదు కాలేజ్ స్టడీస్. సో ఎట్లా ఉంది స్టడీ లైఫ్ అంతా ఎట్లా ఉంది? ఓకేనా అంతా? ఓకే ఇక న్యూ ఇయర్ వస్తే చేంజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ ఏమైనా చేంజ్ అయ్యిద్ది అనుకుంటున్నారా లైఫ్? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలియాలి. కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లుంది అంటే అమ్మాయిలకి ఆ మందుకి పబ్బులకి దూరంగా ఉందాం అనుకుంటున్నారా? అవన్నీ ఉన్నాయి, ఓన్లీ స్టడీ. ఓన్లీ గుడ్ బాయ్సేనా? నాకైతే ఉంటుంది అన్ని. నీకైతే అన్నీ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? ఏమంటే ఇక ఫ్రెండ్స్ లవర్ అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఏం చెప్తావు? హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది కదా, కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలంటే ఏమయ్యా 31st రోజు ఏం చేద్దాం ఓకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.